మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. ఆహార భద్రతకు పెను సవాలుగా మారిన పంటల ఉత్పాదకతతో స్తబ్దతను తొలగించడానికి రైతు స్వయానుభవానికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న సాధ్య వ్యవసాయ పద్ధతుల ఆచరణ కూడా జత కావాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా తగిన సూచనలను మరియు సలహాలను అందజేస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం వ్యవసాయ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: బంతి సాగు ఎంతో లాభం, కందిలో మారుక మచ్చల పురుగు నివారణ, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మనం తినే పప్పు ధాన్యాలలో కంది చాలా ముఖ్యమైనది. కందిలో అధిక దిగుబడులు పొందాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. కందిని ఆశించి నష్టపరిచే కీటకాలలో మారుక మచ్చల పురుగు ఒకటి. ఈ నేపథ్యంలో కందిలో మారుక మచ్చల పురుగు లక్షణాలు, దాని నివారణ చర్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కందిని ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా, ఖరీఫ్ పంటగా పండించవచ్చు. కంది సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటల్లో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు. కందిని ఆశించే పురుగుల్లో మారుక మచ్చల పురుగు ముఖ్యమైంది. ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉండడం వలన కందిలో ఈ మరొక మచ్చల పురుగు అనేది ఆశించినట్టుగా మనం గుర్తించడం జరిగింది. దీనికోసం ఈ కందిలో వచ్చే ఈ మరొక పురుగు పూత పైన, తర్వాత కాయ పైన ముందుగా గుడ్లు పెట్టి, తర్వాత ఇది గూడులా తయారు చేసుకొని అందులో ఉండి ఈ మొక్కల్ని, కోతని, కాయని తిని ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఈ కాయ పూత పైన గుడ్డు పెట్టక ముందే రైతులు ఈ వేప కషాయం కానీ, వేప నూనె కానీ 50-100 ppm వేప నూనె 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ గుడ్డు పెట్టకుండా ముందు కొంతవరకు నివారించుకోవచ్చు. అట్లా కాని పరిస్థితుల్లో కూడా మనం ఇక గుడ్డు పెట్టిన తర్వాత బయటికి పిల్ల వచ్చే దశలో కూడా మనం ఈ క్లోరోఫైరాఫాస్ 2.5 ml 1 లీటర్ కానీ, లేదంటే మనకి ఎసిఫేట్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ ఇట్లా పిచికారీ మార్చి మందులు పిచికారీ చేసుకోవడం వలన కూడా ఈ చిన్న గుడ్డు దశ నుంచి చిన్న పురుగును కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మనం పురుగు మందు దానిపైన పడే అవకాశం లేదు కాబట్టి అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు. వాటిని మనము చేతితో తుంపి వాటిని బయట పడేసి కాల్చడం వలన కూడా కొంతవరకు ఆ పురుగుని నివారించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో పూల ఉత్పత్తికి, పూలకు చాలా డిమాండ్ ఉంది. పూలను మనం అనేక రకాలైన శుభకార్యాలకు, పండుగలకు, అలంకరణకు ఉపయోగిస్తాం. మన రాష్ట్రంలో పండించే పూల సాగులో బంతికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ నేపథ్యంలో బంతి సాగు లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో పండించే పూలలో బంతి పేరెన్నిక గలది. బంతిలో చాలా ఆకర్షణీయమైన రంగులు, సైజులు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువలన పూల సాగు రైతుల్ని మరియు వ్యాపారస్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. బంతిపూలను పండుగలు, వివిధ రకాలైన శుభకార్యాలలో, వివాహ వేడుకల్లో, పూజ కొరకు, అలంకరణ కొరకు ఈ పూలను ఉపయోగిస్తారు. బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యం లేని వాతావరణం అనుకూలం. ఆగస్టు నుండి జనవరి మాసాల్లో వివిధ రకాలైన పండుగలొస్తాయి. ఈ మాసాల్లో బాగా డిమాండ్ ఉండే ఈ పూలను ఆయా సమయాల్లో కాపొచ్చేలా నాటుకోవాలని, నెల ఎడం చొప్పున నాటుకుంటే నిత్యం పూలు కోతకొస్తాయని పాలెం కేవీకేలో ఉద్యాన శాఖ శాస్త్రవేత్త శంకర్ తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఆగస్టు నుంచి జనవరి వరకు వివిధ హిందూ క్యాలెండర్ ప్రకారం వివిధ పండగలు మరియు శుభకార్యాలు, వివాహ వేడుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతి పూలకి ఎక్కువగా గిరాకీ ఉంటుంది. సో రైతులు ఈ కాలాన్ని అనుగుణంగా తక్కువ సమయంలోనే
మంచి ఆశించిన నికర ఆదాయం పొందడానికి రైతులు బంతిపూల సాగును చేపట్టవచ్చును. ఇప్పుడు మార్కెట్ ధరలు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి MTU 10-10 రకం ఆర్మూరులో కనిష్ట ధర క్వింటాలుకు 1400 రూపాయలు, గరిష్ట ధర క్వింటాలుకు 1400 రూపాయలు. చిట్యాలలో 1450, 1450. అలాగే ధర్మపురిలో కూడా 1450 రూపాయలు. మొక్కజొన్న ఆర్మూరులో కనిష్ట ధర క్వింటాలుకు 1310 రూపాయలు, గరిష్ట ధర 1310 రూపాయలు. గాంధారి కనిష్ట ధర 1290 రూపాయలు, గరిష్ట ధర 1310 రూపాయలు. జమ్మికుంటలో 1545, 1545 రూపాయలు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ముందుగా రైతులకు వాతావరణ సమాచారం గురించి తెలియజేయడానికి వాతావరణ విభాగం నుండి సైంటిస్ట్ డాక్టర్ బాలాజీ నాయక్ గారు టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. బాలాజీ నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? ఇప్పుడు రానున్న 3-4 రోజుల్లో రేపటి నుంచి సుమారు 15వ తారీఖు వరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు చెదురుమదురుగా పడే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా ధాన్యం కనుక కళ్ళల్లో కనుక ఉంచుకున్నట్టయితే వాటిని జాగ్రత్త చేసుకోవాలి. ధాన్యాన్ని ఆరబోసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 4 రోజులు ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే, వివిధ పంటలకు కనుక ముఖ్యంగా కూరగాయలు కానివ్వండి, లేకపోతే వరి కానివ్వండి, ఇతర పంటలు మొక్కజొన్న లాంటి పంటలకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శిలీంధ్ర సంబంధించినటువంటి వ్యాధులు సోకేదానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కార్బన్ మందుని 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున ఒకసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వ్యాధులు సోకకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ సూచనలు రైతాంగం పాటించాలని కోరుతుంది. అయితే ఈ 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది, రైతులు అప్రమత్తంగా ఉండాలంటారు. సార్ హలో సార్, ఈ 2-3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలంటారు. అవునండి. రైతులకు ముఖ్యంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? ఇదే ధాన్యాలు ఏమైనా ఉంటే వాళ్ళు బయట ఆరబోసుకునే కార్యక్రమం ఏమైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకోవాలి. అట్లాగే వ్యాధులు కూడా సోకేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా శిలీంద్ర నాశనులైనటువంటి ముఖ్యంగా బాయిస్టర్ లాంటి మందుల్ని లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున ఇప్పుడు ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్నటువంటి క్రాప్ మీద పిచికారీ కనుక చేసుకున్నట్టయితే ఈ వ్యాధులు సోకకుండా, ఈ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకునే దానికి అవకాశం ఉంది. రైట్ బాలాజీ నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం.
నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. ఇక ఇవాల్టి మన రైతు నేస్తం కార్యక్రమంలో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ వివరాలు తెలియజేయడానికి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ నుండి విచ్చేశారు. సో రైతులకు జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మాకు కాల్ చేయండి. సార్ నమస్తే సార్. మొక్కజొన్న సాగులో చాలా రకాలు ఉంటాయి, కానీ జీరో టిల్లేజ్ పద్ధతి మొక్కజొన్న సాగుకు అనుకూలం అంటూ ఉంటారు. అసలు జీరో టిల్లేజ్ పద్ధతి అంటే ఏంటి? జీరో టిల్లేజ్ పద్ధతి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఒక పంట వేసిన తర్వాత ఇంకొక పంట వేయడానికి వరకు దుక్కిని దున్నడము చేయడం మామూలు పద్ధతిలో కాకుండా నేరుగా డైరెక్ట్గా విత్తనం విత్తుకోవడం. మామూలుగా వివిధ పనిముట్లతో మనం దున్నడము, నెలను చదును చేయడము, పిల్లలు పాల్గొట్టడం, ఈ విధంగా పొతం చేస్తాం. అది కాకుండా డైరెక్ట్గా మనం కావాల్సినటువంటి విత్తనాన్ని విత్తుకోవడం నేను జీరో టిల్లేజ్ పద్ధతి అంటారండి. అంటే ఈ పద్ధతి ఎలా విత్తుకోవాలంటారు? ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి వర్షాకాలంలో వరి వేసుకున్నారండి. సాధారణంగా మన ప్రాంతంలో వరి తర్వాత మొక్కజొన్నను వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మొక్కజొన్నను కోసిన వెంటనే మనం పదును చూసుకొని మనం మొక్కజొన్నను కనుక విత్తుకుంటే నేరుగా దుక్కి దున్నకుండా డైరెక్ట్గా కనుక విత్తుకుంటే మనకు సమయం కలిసి వస్తుంది, పంట కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే సార్, అంటే ఈ జీరో టిల్లేజ్ పద్ధతి మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో అనుకూలం అంటారు? ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి మనకు కోస్తా జిల్లాలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో వేయడం ట్రెడిషనల్గా జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా మిగతా జిల్లాలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మిగతా చాలా జిల్లాల్లో కూడా ఈ యొక్క పద్ధతి అనేది ప్రాచుర్యంలోకి క్రమంగా వస్తుందండి ఎక్కువగా. అంటే ఏ సీజన్లో ఎక్కువగా? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం తర్వాత ఈ రబీ సీజన్లో ఈ జీరో టిల్లేజ్ పద్ధతిని అనేది విత్తుకోవడం జరుగుతుంది. దీంట్లో నేరుగా దుక్కి దున్నకుండానే మనం ఈ మొక్కజొన్నను విత్తుకోవడం జరుగుతుందండి. అంటే విత్తుకునే విధానంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి సార్? ఎన్ని పద్ధతులు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జీరో టిల్లేజ్ పద్ధతులు మొక్కజొన్న అన్నప్పుడు వరి కోసిన తర్వాత వెంటనే 2-3 రోజుల తర్వాత కానీ ఒకవేళ అవసరం ఉంటే కొంచెం లైట్గా ఇరిగేషన్ ఇచ్చుకొని ఆ పద్ధతితో మనం మొక్కజొన్నను మామూలుగా విచ్చుకున్నట్టుగానే 60 సెంటీమీటర్ల దూరంతో చాలుకు వేయడంతో 20 సెంటీమీటర్లు మొక్కకు అంటే 60/20 సెంటీమీటర్ల మనం ఈ యొక్క దూరంతో మనం మొక్కజొన్నను డైరెక్ట్గా మనము చాలలో విత్తుకోవడం జరుగుతుందండి. దానిలో ఏంటంటే తాడు పెట్టి ఉపయోగించి విత్తుకోవడం కానీ, లేదంటే కొన్ని రకాల పనిముట్లు మనం ట్రాక్టర్తో ఉపయోగించి జీరో టిల్లేజ్లో మనకు విత్తనము తర్వాత ఎరువు వేసేటువంటి ఒక పరికరం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది సైకిల్ చక్రాంతో కానీ మామూలుగా ఆ విధంగా హోల్స్ చేసి రంధ్రాలు చేసి ఈ విధంగా 20/60 సెంటీమీటర్ల పద్ధతిలో మనము నేరుగా విత్తనం మొక్కజొన్న విత్తుకోవడం జరుగుతుందండి. అంటే ఈ పద్ధతిలో విత్తుకోవడం వల్ల మెయిన్గా లాభాలు ఏంటండి? అదండి, ఈ పద్ధతిలో ఏంటంటే ముఖ్యంగా మనకేంటంటే ఈ యొక్క వరి తర్వాత ముఖ్యంగా ఆ నల్లరేగడి నేలలో మిగతా నేలలో దాన్ని దున్నడం చేయడం సమయం ఎక్కువ పడుతుంది. అది కష్టతరమైనటువంటి పని, ఖర్చుతో కూడుకున్నట్టు పని. ఆ విధంగా 4-5 సార్లు దున్నడము, ఆ పిల్లలు పగలపోవడం, తర్వాత ఒక్కొక్కసారి నెల రోజుల వరకు కూడా సమయం పడుతుంది. ఆ విధంగా చదును చేసుకొని దాన్ని నేలను పల్వరైజ్ చేసి విత్తుకోవాలంటే ఆ విధంగా మనకు సమయం కలిసి వస్తుంది. ప్రతి ఎకరానికి కూడా మనకు 2-3 వేల వరకు ఆదా అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. పంట కూడా మనకు 2-3 వారాలు ముందుగా వస్తుంది. దిగుబడి కూడా మనకు మామూలు పద్ధతిలో విత్తినటువంటి మొక్కజొన్నకు తగ్గకుండా దిగుబడులు కూడా మనం ఈ పద్ధతిలో సాధించవచ్చు అండి. అంటే ఈ పద్ధతిలో దిగుబడి కూడా 2-3 వారాలు ముందుగానే వస్తుంది. దిగుబడి అంటే మనకు విత్తే సమయం కలిసి వస్తుంది. తర్వాత పంట కాలం అంతే అయినప్పుడు కూడా మనకు ఆ విధంగా సమయము, తర్వాత ఖర్చులు, ఈ వృధా మనకు ఇవన్నీ కూడా ట్రాక్టర్లు, నాగళ్ళు ఉపయోగించి ఇవన్నీ కూడా మనకు లాభాలు ఉంటాయండి. అదేవిధంగా నేల యొక్క సారం కూడా ఇందులో పరిరక్షించబడుతుంది. దీనిలో పర్యావరణంగా కూడా ఇది మంచి పద్ధతి. సూక్ష్మ మైక్రోబియల్ యాక్టివిటీ కూడా ఇందులో బాగా ఎక్కువగా ఉంటుందని కూడా నిరూపించడం జరిగిందండి. సార్, విత్తిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు చాలా రకాల యాజమాన్య పద్ధతులు ఉంటాయి. ముందుగా నీటి యాజమాన్యం చూసుకుంటే ఏ విధంగా చేయాలంటారు దీనికి? ఇది ముఖ్యంగా ఏంటంటే నీటి యాజమాన్యంలో జీరో టిల్లేజ్ పద్ధతులు ఏంటంటే ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి మాయిశ్చర్ను రిటైన్ చేసుకుంటూ మనము తక్కువ తడులతో మనం ఈ యొక్క పంటను పండించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాల లోపల, తర్వాత ఈ రేగడి నేల లోపల నీరు నిలుపుకునేటువంటి భూమిలో ఇది ఈ పద్ధతి పాటించడం జరుగుతుంది. కాబట్టి కేవలం 3-4 తడులతోనే మనకు మొత్తం పంట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి అవసరమైతే కొన్ని నేలలో 6-7 తడులు కూడా అవసరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకు నీటి యొక్క వినియోగం తక్కువగా ఉండడం జరుగుతుందండి. ఇక తర్వాత మొక్కజొన్న కోసిన తర్వాత అవసరమైతే చాలా సందర్భాల్లో అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే నేలను బట్టి కొంచెం లైట్గా ఇరిగేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మొక్కజొన్న విత్తుకున్న తర్వాత మొలిచిన తర్వాత మన అవసరాన్ని బట్టి మనకు
15 రోజులకు ఒకటి 20 రోజులకు ఒకటి తడి చొప్పున ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. పూత తదుపరి మాత్రం అవసరాన్ని బట్టి మనం 8-10 రోజులకు ఒకసారి చొప్పున లేకపోతే 10-15 అది నేలను బట్టి ఉంటుందండి. ఆ విధంగా మనం తక్కువ నీటితో తక్కువ నీరు ఇచ్చుకొని మనం మంచి దిగుబడి సాధించవచ్చండి. రైట్ సార్, మనకు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. ఏంటండి, ఏం అడగాలనుకుంటున్నారు? మీ ప్రశ్న ఏంటి? జీరో టీలేజ్ లో వేయాలనా? జీరో టీలేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేసుకోవాలనా? చెప్పండి. జీరో టీలేజ్ పద్ధతిలో ఏంటంటే వర్షాకాలం వరి కోసిన తర్వాత ఈ వరి దుబ్బులని ఈ యొక్క పద్ధతి ద్వారా మొక్కజొన్న విత్తుకుంటారండి. ఇది ఈ డిసెంబర్ మాసాంతం వరకు విత్తుకుంటే బాగుంటుంది. ఆలస్యం కాకుండా ఈ నవంబర్లో సాధారణంగా వరి కోతలు చేపట్టడం జరుగుతుంది. దాని తర్వాత నేరుగా దున్నకుండానే ఈ యొక్క పద్ధతి ద్వారా మొక్కజొన్నను విత్తుకుంటే అదే మొక్కజొన్న సాంద్రత మొక్కలు అంటే 7-8 కిలోల విత్తనంతో 60x20 సెంటీమీటర్ల దూరంతో మన మొక్కజొన్న కనుక విత్తుకుంటే మనకు ఈ విధంగా లాభం ఉంటుందండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. చెప్పండి చెప్పండి. విత్తుకోవచ్చండి. ఇప్పుడు ఈ జీరో టీలేజ్ పద్ధతిలో వరి కోత తర్వాత ఈ డిసెంబర్ మాసంలో మన మొక్కజొన్న విత్తుకోవద్దు. ఆలస్యం కాకుండా జనవరిలో మట్టుకు విత్తుకోకుండా డిసెంబర్ వరకు ఆఖరి వరకు విత్తుకోవచ్చండి. ప్రత్యేకంగా జీరో టీలేజ్ పద్ధతికి వెరైటీ అంటూ ఏమీ లేదండి. మామూలుగా మంచి హైబ్రిడ్స్, దృఢంగా కాండం కలిగినటువంటి హైబ్రిడ్స్ ఏవైనా మామూలు హైబ్రిడ్స్ ఈ పద్ధతి ద్వారా విత్తుకోవడానికి అనుకూలంగానే ఉంటాయండి. సార్, అంటే ఈ డిసెంబర్ చివరి వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో అయితే మటుకు జనవరి 10-15 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుందండి ఆ ప్రాంతంలో. ఓకే సార్, ఇంత మీరు చెప్తున్నారు కదా నీటి తడులు అనేది మొక్కజొన్నకు తక్కువగా ఉంటుందని, అంటే అన్ని జిల్లాలకి అనుకూలమైన మొక్కజొన్న ఇది ఈ పద్ధతిలో నాటుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఆ జిల్లాలో ప్రారంభమైనప్పుడు కూడా ఈ పద్ధతి మిగతా జిల్లాలో కూడా ఇది ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా నల్లరేగడి నేల లోపల ఈ వందరు పొలాలు అంటాము, దీనిలో వాళ్ళు నీటిని నింపుకునేటువంటి శక్తి ఉన్నటువంటి భూములో ఇది సాధ్యం ఎక్కువగా పంట ఇందులో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి తేలికైన నేల లోపల కానీ గరప నేలలో ఎర్ర నేలలో కానీ కొద్దిగా సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే, అలాగే ఈ విత్తనం మోతాదు, మొక్కల సాంద్రత గురించి చెప్పండి. విత్తన మోతాదుకు వచ్చినప్పుడు మనం ప్రతి ఎకరానికి 7-8 కిలోల విత్తనం వాడాలండి. ఇందులో మామూలు మొక్కజొన్న పద్ధతిలో ఉన్నట్టుగానే విత్తన మోతాదు ఉంటుంది. తర్వాత చాలుకు 60 సెంటీమీటర్లు, మొక్కకు 20 సెంటీమీటర్లు, అంటే 2 ఫీట్లు చాలుకు 8 అంగుళాలు మొక్కకు. ఆ విధంగా మనం విత్తుకుంటే మనకు దాదాపు ఎకరానికి 33,000 మొక్కలు ఉండేటువంటి ఉంటుంది. ఆ విధంగా మన సాంద్రత ఉంచుకోవాలి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండి మొలక శాతం మంచిగా వచ్చినప్పుడే మనకి ఈ పద్ధతిలో బాగా దిగుబడి వస్తుంది. మొక్కల సాంద్రత తక్కువగా ఉండి మొలక శాతం రాకుండా, మొలక సరిగా లేకుండా మాత్రం ఈ పద్ధతిలో మనకు నష్టం రావచ్చు. కాబట్టి అది ముఖ్యంగా రైతులు గమనించుకోవాలండి. సరే, అలాగే ఈ విత్తనం ఎంపికలో మనకి కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉత్తమరెడ్డి, కరీంనగర్. ఓకే, మీ ప్రశ్న. నమస్కారం సార్. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. సార్, ఇది మీరు చెప్పిన సీడ్ చేసినాము, ఇప్పుడు జల్లు దశలో ఉంది. ఇప్పుడు ఏమైనా యూరియా పొటాష్ కానీ అప్లై చేయమంటారా? జల్లు దశలో మీరు అంటే ఈ జీరో టీలేజ్ పద్ధతి వేశారా? లేదు సార్, మామూలు పద్ధతులు వేశారు. అయితే ఇప్పుడు ఈ జల్లు దశలో, పూత దశలో తప్పకుండా మీరు ఆఖరి డోసు నత్రజని వేసుకోవాలండి. మా తేలిక నేలలో అయితే పొటాష్ కూడా వేసుకోవాలి. డోసు వచ్చేసి 50 నుండి 60 కిలోలు ప్రతి ఎకరానికి యూరియా, 25-30 కిలోల పొటాష్ ఈ జల్లు దశలో తప్పకుండా వేసుకోవాలండి ప్రతి ఎకరానికి. మన హైబ్రిడ్స్ ఉన్నాయండి. మన యూనివర్సిటీ హైబ్రిడ్స్ DHM 117, 121 అనేది మంచి హైబ్రిడ్స్. మీకు హైదరాబాద్ లోనే కాదు, మీ కరీంనగర్ లో, వరంగల్లో, ఈ ముల్కనూరు సొసైటీ చాలా ప్రాంతాల్లో, KVKS లో, డాట్ సెంటర్ లో కూడా ఈ విత్తనం లభ్యత ఉందండి. చాలా విత్తనం ఉంది, విత్తనం కొరత లేదు. DHM 117, 121 మధ్యకాలిక సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్. ఇవి మంచి దిగుబడి ఇస్తున్నాయి, మంచి రకాలు వేసుకోవచ్చు. రైట్ సార్, మరో కలర్ ఉన్నారండి. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ప్రతాప్ రెడ్డి, బండాలింగాపూర్, ఇబ్రాహీంపట్నం మండలం, కర్ణాటక. ఓకే అండి, మీ ప్రశ్న అడగండి. ఏం లేదు, జస్ట్ మీ సబ్జెక్ట్ కాకుండా ఒక చిన్న సర్వీస్ అడుగుతున్నా.
మేము హార్టికల్చర్ అరటి తోట పెట్టామండి, దాని మార్కెట్ సౌలభ్యం లేదు. కొంచెం మరి ఇక్కడ ఎక్స్పోర్ట్ మాల్ మంచి దిగుబడి వచ్చింది. మీది మాల్ మీద కొంచెం వివరిస్తామని. మీరు వ్యవసాయ అధికారిని కానీ హార్టికల్చరిస్ట్ ని కానీ కలిసి ఆ వివరాలు సేకరించండి. ఆ ఏరియాలో ఉన్న మీ ఏరియాలో ఉన్నటువంటి హార్టికల్చరిస్ట్ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ సంప్రదించండి. రైట్ సార్. అలాగే ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటే? ముఖ్యంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు ఎరువుల మోతాదు మామూలు మొక్కజొన్నకు సరిపోయే మోతాదులోనే అలాంటి సమయంలోనే వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మన మొక్కజొన్నను దున్నం కాబట్టి, పొలాన్ని దున్నం కాబట్టి మొదటి ఒక ఎరువుల యాజమాన్యం ఏదైతే ఉండదో మన విత్తనము పక్కగా కొంచెం లోతులో మనకు ఈ జీరో టిలేజ్ యంత్రాలు ఉంటాయండి. ఆ యంత్రాలతో కానీ మామూలుగా మనం మనుషులతో కానీ ఆ విధంగా విత్తనం కొంచెం పక్కగా కొంచెం కింద పడేట్టుగా మనం ఎరువు వేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము 200 నుంచి 240 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ప్రతి హెక్టార్కు ఆ విధంగా మనం ఎరువులను వేసుకోవాలి. యూరియా ఎరువును 4 దఫాలుగా విత్తనం విత్తుకునేప్పుడు, తర్వాత పంట 20 రోజుల వయసులో, 40 రోజుల వయసులో, 60 రోజుల వయసులో వేసుకోవాలి. పొటాష్ అయితే తేలిక నీళ్ళలో 2 సార్లు 25 కిలోల యూరియా ప్రతి ఎకరానికి చొప్పున పొటాష్ విత్తనం విత్తుకునే ముందు 25 కిలోల పొటాష్ మనం పూత దశలో వేసుకోవాలండి. ఈ భాస్వరం ఎరువులు మొత్తం కూడా మనము విత్తనం విత్తుకునేప్పుడే వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరో కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, చెప్పండి. జీరో టిలేజ్ పద్ధతిలో మీరు పెట్టుకున్నప్పుడు మన దగ్గర డిహెచ్ఎం 117, 121 అనేటువంటి హైబ్రిడ్స్ మన రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో మిగతా జిల్లాల్లో చాలా చోట్ల ఉంది. ఈ హైబ్రిడ్ వేసుకోవచ్చు. లేదంటే మీరు ప్రైవేట్ హైబ్రిడ్స్ మంచి బయట కూడా ఏవైనా వేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు వర్షాకాలం వరి కోసి ఇప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటుంది కదా, అదే కదా మీ ప్రశ్న? అది వరి తర్వాత ఆ దుబ్బులు ఉండగానే డైరెక్ట్ గా ఈ మొక్కజొన్న విత్తనం విత్తుకోండి. కాకపోతే దుబ్బులు మనకు ముఖ్యంగా ఏంటంటే ఇగురు వస్తాయి కాబట్టి దుబ్బులకు ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మనకు కలుపు మొక్కల రసాయన మందు అనేది అది పారాక్వాట్ అనే మందు తప్పకుండా కొట్టాలి. అట్రజిన్ తో పాటు పారాక్వాట్ అనేటువంటి కలుపు మందును అది కిలో, ఇది లీటరు. పారాక్వాట్ లీటరు, అట్రజిన్ కిలో అనేది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మిగతా రైతులకు కూడా ఈ జీరో టిలేజ్ పద్ధతిలో తప్పకుండా విత్తన వెంటనే ఈ యొక్క పారాక్వాట్ అట్రజిన్ తప్పకుండా కొట్టాలండి. అప్పుడే మనకు ఈ వరి దుబ్బులు చిగురులు అనేటివి రాకుండా ఉంటాయి, అవి మనకు మాడిపోతాయి. అదేవిధంగా అట్రజిన్ కూడా మనకు వెడల్పాటి కలుపు మొక్కలు రాకుండా ఉంటుంది. ఈ 2 కలుపు మొక్కల మందులు తప్పకుండా జీరో టిలేజ్ లో కొట్టాలండి. ఈ మాసాంతం వరకు మీరు వేసుకోవచ్చండి జీరో టిలేజ్. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. బీపీలు పెట్టాం, దాంట్లో దాదాపు నెలపోయింది. పెట్టుకోవచ్చండి. మీరు సాధ్యం తొందరగా కొంత నీరు పెట్టుకొని ఆ పదంలో ఈ మొక్కజొన్న పెట్టుకోవచ్చండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పద్ధతిలో మామూలుగా 60x20 సెంటీమీటర్ చొప్పున మనం దూరం పెట్టుకొని 7-8 కిలోల విత్తనంతో దున్నకుండానే మీరు తాళ్ళు ఉపయోగించి కానీ లేదంటే మనకు యంత్రాలతో కానీ మనకు మీరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చండి. మనుషులతో కూడా పెట్టచ్చు. తాళ్ళు ఉపయోగిస్తారు 60x60 డిస్టెన్స్ తోని. సో ఆ విధంగా తాడు పక్క పంట 20 తాడు పక్క పంట పెట్టుకుంటూ పోవచ్చు 20 సెంటీమీటర్ చొప్పున. సో ఆ విధంగా మనకు 2 అడుగులు చాలుకు వస్తుంది. మొక్కకు 20 సెంటీమీటర్లు అంటే 8 అంగుళాలు వస్తాయండి. ఆ విధంగా పెట్టుకోవచ్చండి. తాడు సహాయంతో పెట్టుకోవచ్చు. సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. మన ఎండిన బియ్యు తడవాలే ఆడి పంట. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై
36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. రైతు నేస్తం, రైతు నేస్తం. కుంటలు నిండాలే, మన ఎండిన బీళ్లు తడవాలే, ఆడి పంటలు వండాలే, మన ఆకలి దప్పులు తీరాలే. మన తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. అద్దరు సాయే బోరారా నందగాడారా. ఆ దళిత వాడల్లో మరి ఎవరైతే ఆ పిల్లలు స్కూలు ఏజ్లో ఉన్నారో, హాస్టల్కు పంపించే ఏజ్కి వచ్చినారో వాళ్ళతోనే ముఖాముఖి మాట్లాడి కన్విన్స్ చేసి అన్ని వివరించి, వాళ్ళకి హాస్టల్లో ఉన్న వసతులన్నీ వివరించి, కాలమే లేదాయ కరువేవు మెండాయ కట్టలేను అని కాళ్ళ వేలాబడితే కాదని అంటున్నాడు, ఆదర కట్టి తీరంటున్నాడు. 2001 దాకా జర్నలిస్ట్ ఫోరం అంటే ఏం లేదు విడిగా. అనువుగాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. అరే నారాజు ఆ నారాజు దాపట్టెద్దు ధర్మరాజు పొలు పట్టెద్దు వన్నే కాడు. ఇట్లా మూట పాటలు మొదలుకొని ఈవినింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాట. కమరుల కొలింకాడ తిప్పితే ఓ పాట, కుమ్మరుల సారి తిప్పుకుంటే పాట, సాకరేవి కాకపోతే అసో ఇసో ఆడ పాట. చుక్కు చుక్కు బండి వచ్చే పిల్ల జుమ్మ నీ కూత పెట్టే మల్ల, మాలు బండి వచ్చే పిల్ల నన్ను మరసి పోకే మల్లు, బాట ఒంటి పోదాం పదవే గొలుకొండ గొల్లోల పిల్ల. ఇవాళ రైతే రాజు. రైతుని ఆదుకోకుంటే ఈ వ్యవసాయాధారిత ఈ దేశం డెఫినెట్గా సంక్షోభంలో పోతుంది. కాబట్టి ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా రైతు ప్రాధాన్యతతోటి మాత్రమే ముందుకు పోతుంది. నీ కళ్ళమట్టెలు చెట 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 మరదల పిల్ల నా పానవంత మీట 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 మరదల పిల్ల. జాజి మల్లి లాంటి జానపద పాటలతో, ముద్దబంతి లాంటి ముచ్చట్లతో తెలంగాణ జనం మెచ్చిన కార్యక్రమం మన తెలంగాణ మీ దూరదర్శన్ యాదగిరిలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు మనం ఈ జీరో టిలేజ్ పద్ధతిలో మీరు అన్నట్టు వరి తర్వాత పొలాన్ని దున్నకుండా నేరుగా వేసుకుంటున్నాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ కలుపు యాజమాన్యం గురించి చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన సమస్య అండి. ఎందుకంటే మనం దున్నాం కాబట్టి మనకు కలుపు మొక్కల సమస్య అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ యొక్క అట్రజిన్ మామూలు మొక్కజొన్నకు వేసేటువంటి కలుపు మందే కాకుండా దాంతోపాటుగా పారాక్వాట్ అనేటువంటి కలుపు మందును కూడా మనం సిఫారసు చేస్తున్నాం. ఈ పారాక్వాట్ అనేది ప్రతి ఎకరానికి 1 లీటర్ చొప్పున, మామూలుగా మనం అట్రజిన్ ప్రతి ఎకరానికి దాదాపు 1 కిలో అంటాం. అంటే నల్లరేగడి నెలలు అయితే కిలో పవర్, మామూలు నెలలు అయితే కిలో అంటాం. సో ఈ విధంగా 2 కలిపి మనం విత్తిన వెంటనే 1-2 రోజుల్లోనే ఈ స్ప్రే చేసుకోవాలండి. ఈ కలుపు మందులు పారాక్వాట్ 1 లీటరు, గ్రామోక్సిన్ అయినా పారాక్వాట్ ఒకటి అండి, అది 1 లీటరు. తర్వాత అట్రజిన్ అనేటువంటిది 1 కిలో. ఈ 2 కలిపి మనం కనుక స్ప్రే చేసుకుంటే ఈ వరి దుబ్బులు ఇగురు ఇస్తాయి చూడండి, దానికి మనకి పారాక్వాట్ బాగా పనిచేస్తుంది, దాన్ని నాశనం చేయడానికి. తర్వాత వెడల్పాటి కలుపు మొక్కలు, మనం సాధారణంగా వచ్చేటువంటి కలుపు మొక్కలకు ఈ అట్రజిన్ అనేది కలుపు బాగా పనిచేస్తుంది. ఈ 2 కూడా మనం కలిపి కొట్టినప్పుడు దీని లోపల కలుపు మొక్కలు అండి బాగా సమర్థవంతంగా నివారించబడతాయండి. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి. చెప్పండి చెప్పండి. సంపత్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. మేము మొక్క పెట్టి జీరో టిలేజ్ మొక్కజొన్న పెట్టి 45 రోజులు అవుతుంది మేడం. ఓకే. అయితే మొత్తం లోపల తెల్లపూలు ఉంది మేడం, తెల్లపూలు నచ్చుకుంటా కళ్ళు చేస్తారా మేడం? మీరేమైనా స్ప్రే చేసుకోలేదా, గుళికలు వేసుకోలేదా? గుళికలు వేసినాం మేడం. ఏం వేశారు? 10G వేయకూడదండి మొక్కజొన్న రైతులందరికీ కూడా. ఇది చాలా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇందులో ఒకటి ఫస్ట్ ఏంటంటే మొక్కజొన్న మొలిచిన తర్వాత 10-12 రోజులకే, ఆలస్యం కాకుండా, జీరో టిలేజ్ అయినా మామూలు పద్ధతుల్లో అయినా కానీ ఈ కాండం తొలిచే పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు ప్రతి లీటర్కు
లేదంటే కోరాజన్ అనేటువంటి మందు 0.3 ml ప్రతి లీటర్కు, అంటే కేవలం ఒక ఎకరానికి 60 ml సరిపోతుంది ఈ కోరాజన్ అనేది. ఈ మోనోక్రోటోఫాస్ కనుక అయితే 360 ml ఒక లీటర్ సరిపోతుంది. ఇది ఏదో ఒక మందు 10 నుండి 12 రోజు మొలిచిన తర్వాత స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఈ పురుగు సమస్య, కాండంతులుచు పురుగు సమస్య అలాగే ఉంటే మీరు 20-25 రోజుల వరకు ఈ యొక్క 3G గుళికలు మాత్రమే వేసుకోవాలి. కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు మాత్రమే వేసుకోవాలి. 3 నుండి 4 కిలోలు మువ్వలో ప్రతి ఎకరానికి చొప్పున వేసుకోవాలి. ఈ 10G గుళికలు, 4G గుళికలు, కార్టాప్ గుళికలు కానీ, 4-8 గుళికలు కానీ వేసుకోవద్దు రైతులు. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేము రంగారెడ్డి జిల్లా కాంట్రెంట్ మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి. మేము జనవరి తర్వాత మొక్కజొన్న ఇచ్చుకోవచ్చా అని అనుకుంటున్నాం. జనవరి తర్వాత? ఇక్కడ జనవరి తర్వాత మనకు విత్తుకోవడానికి సిఫారసు లేదండి. డిసెంబర్లోగానే విత్తుకోండి. తర్వాత ఏమవుతుందంటే మీరు జనవరి తర్వాత విత్తుకుంటే పూత దశలో మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి పంట దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డిసెంబర్ ఆఖరి వరకే మన సిఫారసు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మేము చెరుకుంది సార్, చెరుకు పంట ప్రస్తుతానికి ఇప్పుడు చెరుకు పోతుంది. డిసెంబర్ లాస్ట్ వరకు చెరుకు పోతుంది, జనవరిలో మనం విత్తుకోవచ్చా అని. డిసెంబర్ ఆఖరి వరకు విత్తుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి జనవరి 10-15 వరకు విత్తుకున్నప్పుడు మీకు రిస్క్ ఉంటుంది. పూత దశలో మళ్ళీ టెంపరేచర్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు కోస్తా ప్రాంతంలో అయితే జనవరి 10-15 వరకు విత్తుకుంటారు. మీరు ఎంత తొందరగా విత్తుకుంటే అంత మంచిదండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మహబూబ్నగర్ నుండి. చెప్పండి. అదే ఏం లేదు మనకు అది జీవకులు ఇస్తున్న మొక్కజొన్న ఎక్కడ దొరుకుతాయండి? దానికి ప్రత్యేకంగా మొక్కజొన్న విత్తనాలు అంటూ ఏముండవండి. మామూలుగా వేసుకునేటువంటి మన హైబ్రిడ్లో ఈ పద్ధతి వేరేది. జీరో టిలేజ్ అనే పద్ధతి ఏంటంటే మనం వర్షాకాలం వరి కోసిన తర్వాత దానిలో ఏమీ పొతం చేయకుండా, ఏమీ దున్నకుండా నాగలతో, ట్రాక్టర్తో, అంటే జీరో టిలేజ్ అంటే ఏ విధంగా కూడా మనం దున్నకుండా అందులో డైరెక్ట్గా నేరుగానే మనం ఆ వరి దుబ్బులనే అదే పదంతో కానీ లేకపోతే లైట్గా ఇరిగేషన్ విత్తి కానీ మనం ఈ యొక్క మొక్కజొన్నను అదే విత్తనాలు అదే స్పేసింగ్తో 60/20 స్పేసింగ్తో 7-8 కిలోలు అదే విత్తన మోతాదుతో మనం విత్తి మనం పంట రోజులు కలిసి వస్తాయండి. ఈ పొతం చేయడము, ఈ విధంగా దున్నడము, ఇవన్నీ కూడా మన ఖర్చులు కలిసి వస్తాయి. 15 నుండి 20 రోజుల సమయం కలిసి వస్తుంది. మనకు మొక్కల సంఖ్య కనుక మనం మొక్కలు మంచిగా మొలిస్తే ఈ పద్ధతిలో కూడా మనకు దిగుబడులు బాగానే వస్తాయి. సార్, అలాగే ఈ నేరుగా విత్తుకోవడం వలన, ఎలా దున్నకుండా చేయడం వలన వరి దుబ్బులనే మళ్ళీ ఎగురు వస్తూ ఉంటుంది కదా సార్. ఈ కలుపు యాజమాన్యం ఈ విషయంలో ఎలాంటి మోతాదులు పాటించాలి? అదే ఇంతకు నేను చెప్పినట్టుగా వరి దుబ్బులు ఎగురు రాకుండా ఉండడానికి కొరకు, వచ్చిన ఎగురును మనం నాశనం చేయడానికి కొరకు పారాక్వాట్ అనేటువంటి కలుపు మందు బాగా పనిచేస్తుందండి. ఇది మనం ఆ యొక్క దుబ్బులు ఎగిరించినటువంటి సాంద్రతను బట్టి ఎక్కువ దుబ్బులు కనుక ఎగిరించినట్టయితే దాని లోపల 1 లీటర్ వరకు ప్రతి ఎకరానికి వాడచ్చు. లేదంటే 1/2 లీటరు మనం ప్రతి ఎకరానికి చొప్పున వాడుకోవచ్చు. అది వేరువేరుగా కానీ లేదంటే మనకు అట్రజిన్ కలుపుమంతుతో కానీ కలిపి కానీ కొట్టొచ్చండి. అంటే మొత్తం పంట లోపల ఎన్నిసార్లు చేసుకోవచ్చండి సార్ ఇది? ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పారాక్వాట్ అనేది ఈ పంట విత్తిన 2 రోజుల లోపలే వేసుకోవాలండి. అట్రజిన్ మటుకు ఆ విధంగా ప్రీ ఎమర్జెన్సీ కాకుండా మనకు పోస్ట్ ఎమర్జెన్సీ అని అంటాం. అంటే పంట 20-25 రోజుల్లో కూడా మనం అవసరం ఉంటే ఒకసారి చిన్న కలుపు మొక్కలు నాశనం అవుతాయి. దాని తర్వాత అట్రజిన్ మాత్రమే కొట్టాలి. పైరు మొలిచిన తర్వాత మనం కలుపు రసాయనాలు ఏవైనా వాడితే కలుపు మొక్కలు నాశనం చేయడానికి అట్రజిన్ అనేది మాత్రమే వాడాలి. లేదంటే 2,4-D సోడియం సాల్ట్ అనేది మాత్రమే వాడాలి. ఈ 2 మాత్రమే మొక్కజొన్న పైరు పైన వాడాలి. మీరు రైతులు కనుక ఎవరైనా ఈ పారాక్వాట్ కనుక వాడితే మొక్కల పైన పడకుండా కనుక అత్యంత జాగ్రత్తగా కనుక వేసుకుంటే పర్వాలేదు. లేదంటే అది మొక్కల పైన పడితే మొక్కలకు నష్టం జరుగుతుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి. హలో, చెప్పండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. చెప్పండి. ఏమండి? పురుగు వచ్చింది. మీరు దానికి క్లోరోపైరిపాస్ లాంటి మందు కొట్టుకోండి. 2 ml 1 లీటర్ చొప్పున క్లోరిపైరిపాస్ లాంటి మందు కొట్టుకోండి. ఆ పురుగుతో పాటు మిగతా కాండం తొలిచే పురుగులు అట్లాంటివి కూడా మీకు ఈ సమస్య నివారించబడుతుంది. క్లోరిపైరిపాస్ లాంటి మందు కొట్టుకోండి. చెప్పండి. మరో కాలర్ ఉన్నారండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
నా పేరు డాక్టర్ కొండార్షన్న నిజామాబాద్. ఓకే, అడగండి, ఈ ప్రశ్న అడగండి. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి సార్. ఓకే ఓకే సార్, నేను ఇప్పుడు ఏంటి సార్ మా ప్రశ్న ఏంటంటే, అడగండి. ఇప్పుడు ఈ జీరో టీలేజ్ మొక్కజొన్న వేయడంలో మనము వాటికి పట్టెలు కట్టకుండా కేవలం అంతా పొలంలో వాల్చడం పాలిస్తే పంట దిగుబడి వస్తుందా అసలు? ఇప్పుడు దాంట్లో ఏంటంటే జీరో టిల్లేజ్ పద్ధతిలో మనకి ఇది నిరూపించబడినటువంటి సత్యం అండి. దీంట్లో దున్నకుండా మనం మళ్ళీ నేలను పదం చేయకుండా, దాని లోపల పల్వరైజ్ చేయకుండా, పొతం చేయకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు దీనిలో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. అందులో ఉన్నటువంటి తేమ అనేది మనకు మొక్కకు పంటకు బాగా వినియోగించబడుతుంది. ఆ విధంగా మనకు పర్యావరణ రక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి చాలా దేశాల లోపల ఈ యొక్క జీరో టిల్లేజ్ పద్ధతిని సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం వరి తర్వాత మొక్కతోనే కాకుండా మనకు గోధుమ, సన్ఫ్లవరు, తర్వాత మిగతా పప్పు దినుసుల పంటలు కూడా ఇప్పుడు మన కోస్తా ప్రాంతంలో వరి తర్వాత మనకు ఈ యొక్క మినుము చాలా సంవత్సరాల తరబడి వేస్తూ ఉన్నారు, చాలా దశాబ్దాల తరబడి వేస్తూ ఉన్నారు. ఈ మధ్యన దానికి బదులుగా మనం మొక్కజొన్న వేసుకోవడం జరుగుతూ ఉంది. జీరో టిల్లేజ్లో మనకు జొన్న కూడా చాలా రైతులు వేయడం జరుగుతుంది. దీంట్లోపల దీర్ఘకాలికంగా కూడా చాలా లాభాలు ఉన్నట్టుగా పరీక్షల్లో దానిలో పరీక్షలో తెలియజేయడం జరిగిందండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం. చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. నిజామాబాద్ జిల్లా అండి. ఓకే అండి, మీ ప్రశ్న ప్రశ్న అడగండి. మొక్కజొన్న వేసాము, అలా ఎన్ని రోజుల పైరు ఇప్పుడు ఇది? అంటే ఇప్పుడు చిన్న ఉంది, ఒక నెల కొట్టొద్దండి, రౌండ్ అప్ కొట్టొద్దు. మీరు మొక్కజొన్న వేసిన తర్వాత మొలక మొలిచిన తర్వాత కేవలం అట్రాజిన్ లేదంటే 2,4-D సోడియం సాల్ట్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇది మొక్కజొన్నకి ఏం కాదు, ఈ రెండు కలుపు మందులు. మిగతాది రౌండ్ అప్ కానీ గ్రామోక్సిన్ కానీ, వినండి, గ్రామోక్సిన్ కానీ రౌండ్ అప్ కానీ కొట్టకూడదు. ఒకవేళ కొట్టితే మటుకు మీ రిస్క్తో మొక్కజొన్న పైరుపై పడకుండా హుడ్ అంటారు, ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి హుడ్ ఆ స్ప్రేలకు ఉంటుంది. అది పైరుపై పడకుండా కేవలం గడ్డి పైన పడేటట్టు కొట్టుకోవాల్సిందే. పైరు పైన ఏమాత్రం పడ్డప్పటికి కూడా పైరు అనేది మనకు పూర్తిగా నాశనం అవుతుంది. హలో, నమస్కారం అండి మేడం. నమస్తే అండి, మీ పేరండి? మా వాటర్ వరంగల్ డిస్ట్రిక్ట్, నా పేరు కేజీ రెడ్డి. వాటర్ లో కొద్దిగా ప్రాబ్లం గా ఉంది, అంటే అందుకొరకు ఈ మొక్కలు పనిచేస్తుందా లేదా అనేది ఆలోచన. మీ వాటర్ను పరీక్షించుకోండి. ఇప్పుడు అందులో లవణ శాతం ఎంత ఉన్నది అనేది ఇప్పుడు మీరు భూసార పరీక్ష చేయించుకుని దాంతోపాటు వాటర్ను కూడా పరీక్ష చేయించుకుంటే దాని ద్వారా వాళ్ళు చెప్తారు మీకు, శాస్త్రజ్ఞులు, వాళ్ళు భూసార శాస్త్రజ్ఞులు చెప్తారు మీకు అందులో అది పనికొస్తుందా లేదా మొక్కజొన్నకు మిగతా పండ్లకని తెలియజేస్తారు. అది పరీక్ష చేయించుకోండి. మీరు మీ యొక్క వ్యవసాయాధికారిని సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు చెప్తారు వాళ్ళు. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో వేసుకోవడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 2-3 వారాలు ముందుగానే పంట వస్తుంది అంటున్నారు. దిగుబడి ఏ విధంగా ఉంటుంది సార్? 2-3 వారాల ముందు ఏం రాదండి, కాకపోతే మనకు ఆ విధంగా 2-3 వారాలు కలిసి వస్తుంది పంట. మన పొలం దున్నడము తర్వాత అవన్నీ చేస్తే మనకు మళ్ళీ ఆలస్యం అవుతుంది ఇంకా పంట. ఆ విధంగా ఇప్పుడు వరి కోసిన తర్వాత మళ్ళీ దాన్ని దున్నాలంటే చాలా కష్టం. 2-3 సార్లు మామూలుగా మనం కల్టివేటర్ వేయడము, దానికి మళ్ళీ మనకు డిస్కారోసా వేయడము, దాగలతో ఆ యొక్క పిల్లలు పగలు కొట్టడము, మళ్ళీ చదును చేయడము. ఆ విధంగా మనకేంటంటే మనకు 3-4 వేలు ఖర్చు వస్తుంది ప్రతి ఎకరానికి. తర్వాత మనకు ఒక 15-20 రోజుల సమయం ఈజీగా పడుతుందండి. సో ఆ సమయం అనేది మనకు కలిసి వస్తుంది. ఆ విధంగా మనకు పంటల దిగుబడి తగ్గదు, మళ్ళీ పంటల దిగుబడి ఈ పద్ధతి ద్వారా తగ్గదు డైరెక్ట్ సోయింగ్ ద్వారా. కాబట్టి ఈ పద్ధతి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. సరే, అలాగే ఇప్పుడు ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రధానంగా వేరేగా ఉన్న తెగుళ్ళు, పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుందంటారా? ఇది ముఖ్యమైన ప్రశ్న అండి. దీంట్లో ఏంటంటే కొంత అవకాశం ఉంటుందండి. మనకు వరి కోసిన తర్వాత మామూలుగా మనం ఈ యొక్క మొక్కజొన్న వేస్తాం కాబట్టి వరికి సంబంధించినటువంటి కొన్ని కాండం తొలుచు పురుగు సమస్య కానీ, లేదంటే మనకు ఈ షీత్ బ్లైట్ అంటారు, మనకు పాము పొడ తెగులు అంటారు, అటువంటి తెగుళ్ళు కానీ కొంచెం మనకు ఆ వరి దుబ్బుల ద్వారా, వరి నేల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలండి. తర్వాత మన కాండం తొలిచే పురుగు సమస్యకు తప్పకుండా 12-15 రోజులు విత్తనం మొలిచిన తర్వాత ఈ తగిన చర్యలు చేపట్టాలి. ఎంతోమంది చెప్పినట్టుగా మోనోక్రోటోపాస్ మందు కానీ, లేదంటే కోరాజెన్ మందు కానీ మనం 12వ రోజు 15వ రోజు వరకు మొలిచిన తర్వాత ఇది స్ప్రే చేసుకోవాలి.
తర్వాత ఈ యొక్క శీత్ బ్లైట్కి ఏదైతుందో మన విత్తన శుద్ధితో పాటు అవసరమైతే మనకు ఈ ప్రోపిగోనజాల్ అనేటువంటి ఈ యొక్క మందును 1 ml ప్రతి లీటర్ చొప్పున మనం కనుక స్ప్రే చేసుకుంటే ఈ యొక్క తెగుళ్ళ నుంచి రక్షించుకోబడుతుంది. కాబట్టి ఇటువంటి ఒకటువంటి సమస్యలు మనకు జీరో టిలేజ్లో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ జీరో టిలేజ్ విధానం అనేది ఇప్పుడు కోస్తా జిల్లాలో మీరు చెప్పినట్టు అవగాహన ఉంది. తెలంగాణ జిల్లాలో చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం ఈ పద్ధతి సాగులోకి వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులు ముఖ్యంగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు? కరెక్ట్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఈ కొద్ది కాలం నుండే ఇది ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నల్లరేగడి నేలలు, తర్వాత నేలను నిలుపుకునేటువంటి మాయిశ్చర్ రిటెంటివ్ సాయిల్స్ అంటాము. అటువంటి నేల లోపల వందరు భూముల లోపల మనం ముఖ్యంగా పొలం కోసిన తర్వాత వరి కోసిన తర్వాత కనుక ఈ విధంగా విత్తుకుంటే మంచిదండి. ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ విధంగా విత్తుకున్నప్పుడు మొక్కల సంఖ్యను బాగా చూసుకోవాలండి. ప్రతి ఎకరానికి దాదాపు 33,000 మొక్కల సంఖ్య సాంద్రత అనేది ఉండాలి. లేకపోతే రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి సరైన పద్ధతిలో కోసిన వెంటనే ఆ పదంలో కానీ లేదంటే ఒక లైట్ ఇరిగేషన్ ఇచ్చి కానీ సరైన పద్ధతిలో చాలుకు 60-20 చొప్పున పెట్టుకొని సరైన లోతులో విత్తనం విత్తుకోవడము, మొక్కల సాంద్రత అనేది చాలా ముఖ్యమైన అదండి. తర్వాత ముఖ్యంగా కలుపు సమస్య వస్తుంది. కాబట్టి మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా అట్రజిన్తో పాటు ఈ యొక్క పారాక్వాట్ అనే కలుపు మందును కలిపి కనుక 2-3 రోజుల లోపలనే పదం మీద అదే 2-3 రోజుల లోపలనే విత్తిన తర్వాతనే చేసుకోవాలి. అప్పుడు కనుక మనకు ఈ కలుపు సమస్య లేకుండా విత్తన మోతాదు మంచిగా మనకు సాంద్రత ఉంటే చాలా వరకు మనకు పంట సక్సెస్ అవుతుందండి. ఇది మనం తెలంగాణ రైతులు ఈ మధ్యలో ఈ జీరో టిలేజ్ పాటిస్తున్నట్టు రైతులు ఇది బాగా గమనించాలండి. సరే, ఇందాక మీరు చెప్తున్నారు కార్బన్ గుళికలు అనేవి వేరే దానికి ఇతర పంటకు వాడినట్టే రైతులు అవగాహన లేక ఇట్లా వాడేస్తూ ఉంటారు కదా, ఇట్లా వాడకూడదని చెప్పి. అవునండి, మొక్కజొన్నలో ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ సమయానికి వచ్చింది. చాలా మంది రైతులు గుళికలు అనగానే ఈ 10G 4-8 గుళికలు వేస్తారు, లేదంటే 4G కార్టాప్ గుళికలు వేస్తారు. కానీ మొక్కజొన్నలో ప్రత్యేకంగా కాండం తొలుచు పురుగు మాత్రము ఈ యొక్క 30-40 రోజుల దశల వరకు ఈ పురుగు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ముందు ఒకసారి బోనోక్రోటోపాస్, కోరాజన్ ఏదో ఒకటి స్ప్రే చేసిన తర్వాత తగ్గనప్పుడు కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు మాత్రమే వేసుకోవాలి రైతులు. 4-8 కానీ ఈ కార్టాప్ గుళికలు వేసినప్పుడు చాలా సార్లు ఏంటంటే మొక్కజొన్న సుడులు మువ్వ అనేది సుడులు తిరిగి మనకు పంట నష్టం జరిగే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ గుళికలు 4G 10G గుళికలు వాడకుండా కేవలం 3G గుళికలు మాత్రమే వాడాలి రైతులు. అది 3-4 కిలోలు ప్రతి ఎకరానికి చొప్పున కార్బోఫిరాన్ గుళికలు మాత్రమే వాడాలి. రైట్ సార్, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, అడగండి మీ ప్రశ్న. చెప్పండి, అడగండి. సార్ మేము జీరో టిలేజ్ ప్రకారం మొక్కలు పెట్టినాం సార్. అదే కొంతవరకు కొంత మేరకు మొక్కలు బాగానే ఉన్నది, కొంత మేరకు అంత హెల్దీ లేదు సార్. దానికి ఏమన్నా స్ప్రే చేయమంటారా సార్? స్ప్రే అంటే మీకు ఎన్ని రోజుల పంట ఎలా ఉంది, పైరు ఎలా ఉంది? అంటే సార్ మంచిగా ఉన్నది, ఒక మెయిన్ రైట్ ఉంది సార్. మంచిగా లేదంటే సార్ అది ఒక ఫీల్డ్ నుంచి 2 ఫీల్డ్స్ అట్లా ఉంది సార్. అది అంటే సమస్య ఎరిపోతుందా, తెలిపి వస్తున్నాయా, మొక్కలు పసుపచ్చగా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి? అంటే మొక్కలంతా అది మన సన్నగా అయిపోతుంది సార్ మొక్కలు, అంటే కలర్ ఏం రావట్లేదు. ముఖ్యంగా వాటికి పోషక పదార్థాలు బాగా అందాలండి. మీరు సరైన విధంగా దానికి పోషక పదార్థాలు మొక్కల పక్కన 5 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ లోతులా కనుక మీరు యూరియా పొటాష్ కనుక వేసుకోండి. ఈ దశలో తప్పకుండా ఆ విధంగా వేసుకొని కనుక మీరు సరైన నీరు ఇచ్చినట్టయితే అదొకటి ముఖ్యంగా పోషకాలు. తర్వాత సూక్ష్మ పోషకాల లోపాలు కనుక వస్తే, జింక్ లోపం కనుక వస్తే జింక్ సల్ఫేట్ ఒకటి మీరు స్ప్రే చేసుకోండి, 2 గ్రాములు ప్రతి లీటర్ చొప్పున. ఆ విధంగా ఈ యూరియా పొటాష్ వేసుకోవడము, నీటి అందించి తర్వాత ఈ యొక్క జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకోవడం మీరు చేసుకోండి. మీకు తప్పకుండా క్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మరో కాలర్ ఉన్నారండి. హలో నమస్తే అండి, చెప్పండి మేడం. ఈ మొక్కజొన్నలో ఈ తక్కువ రోజులు కాల పరిమితి గల మొక్కజొన్న పేర్లు వివరిస్తారండి? ఓకే అండి. ఇప్పుడు మొక్కజొన్నలో ఏంటంటే మనకు ఈ ప్రస్తుత మార్కెట్లో ఒకటి ఏంటంటే తక్కువ కాల పరిమితి మొక్కజొన్న రకాలు ఎక్కువగా లేవు. మీకు ఈ మధ్యలో వీడియో అయినటువంటి బయో 605 సన్ వామన్ తర్వాత పాయనీర్ 3342 ఈ రకాలు చెప్పండి. ఎక్కడ లభ్యమైతే మాకు ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఏదైనా పరిశోధన స్థానంలో? పరిశోధన స్థానం రకాలు కాదు ఇవి ప్రైవేట్ రకాలు హైబ్రిడ్స్.
మనకు వారి పరిశోధన స్థానంలో దొరికే మొక్కజొన్న రకాలు అయితే DHM 117, DHM 121 అండి, మధ్యకాలిక రకాలు ఇవి. ఇది రబీలో అయితే మీకు 105, 110 రోజులు వస్తాయి. ఈ రకాల సీడ్ అందుబాటులో ఉంది, గవర్నమెంట్ సీడు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ మిగతా చోట్ల ఈ విత్తనాలు ఉన్నాయి రైతులకు. మీరు తక్కువ రోజులు అడిగారు కాబట్టి ఇంతకన్నా తక్కువ రోజులే నేను ప్రైవేట్ చెప్పినాను. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. నా వల్ల ఎవరు పస్తులు ఉండక్కర్లేదు. ఈరోజుకి వెజిటేరియనే చేశాను. నాన్ వెజ్ కన్నా చెప్పు, ముక్కు మూసుకుని రేపు నుంచి అది కూడా చేసి పెడతాను. ఏం చేసేది? ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక. 21 సంవత్సరాలు కష్టపడి పెంచిన నా కూతుర్ని ఎవడో రౌడీ వేద వచ్చి తీసుకుపోతాడా? ఆ రేస్కెల్ని పట్టుకుని ముక్కలు చేసేయగలరు. షేర్ చేసుకుంటావా? ఒక్కదాన్నే తినాలంటే ఏదోలా ఉంది. నీకు ఇష్టమైతేనే తిను, లేకపోతే వదిలే. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి. మీ పేరండి? మీ ప్రశ్న అడగండి. మీ ప్రశ్న అడగండి. హలో మేడం, మొక్కజొన్న పెట్టి 20 రోజులు అవుతుంది మేడం. అయితే 20 రోజులు అయితే దానికి పట్ట ఊరు వాడగలిగింది మేడం. మీరు ఇంతవరకు ఏం స్ప్రే చేయలేదా? మొన్న స్ప్రే చేసిన క్లోర్ 50 ఏం చేశారు? చేశాను సార్. ఓకే ఓకే. క్లోరిపైపాస్ అనే మందు స్ప్రే చేసిన, ఇంకా పట్ట ఊరు అట్లనే ఉన్నది, పోలేదు. మీరు మీరు చెప్పండి. మరి ఎట్లా ఏం చేయమంటారు? మరి మీరు మందు మార్చి మళ్ళీ ఇంకొకసారి క్లోరిపైపాస్ కొట్టారు కదా, మరి ఇంకొకసారి మీరు మోనోక్రోటోపాస్ లాంటి మందు స్ప్రే చేయండి. ఒకవేళ కనుక ముగి పురుగు, కాండం తొలచు పురుగు అయితే మీరు గుళికలు కూడా వేసుకోవచ్చు. గుళికలు కనుక వేసుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తాయి. కాండం తొలచు పురుగు కానీ మిగతా పురుగులకు కానీ ఈ మువ్వ లోపల 3G గుళికలు 3 నుండి 4 కిలోలు ప్రతి ఎకరం చొప్పున వేసుకోండి. ఒకసారి లేదంటే ఒకసారి మోనోక్రోటోపాస్ కొట్టండి, అది బాగా పనిచేస్తుంది. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కుమార్ సార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్ణాదేశ్ మేడం. అడగండి మీ ప్రశ్న. మేము మొక్కజొన్న పెట్టాము 2 ఎకరాలు. దానిలో జింక్ లోపం ఉన్నది మేడం. ఓకే ఓకే. ఇంకొక 2 ఎకరాలు అనేది కింద కామన్ దోష పురుగు ఉన్నది సార్. ఓకే, చెప్తానండి. మీరు ప్రతి 2-3 పంటలకు ఒక చొప్పున జింక్ సల్ఫేట్ అనేది తప్పకుండా వేసుకోవాలండి. మన జిల్లాల లోపల తప్పకుండా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రబీ పంటకి ఈ యొక్క జింక్ సల్ఫేట్ ప్రతి ఎకరానికి 20 కిలోల చొప్పున 2-3 పంటలకు ఒకసారి వేసుకోవాలి. అది వేయని పరిస్థితుల్లో ఇప్పుడు మీకు జింక్ లోపం వచ్చినప్పుడు మనం జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకోవాలండి. మనకు ల్యాబొరేటరీలో దొరికేటువంటి జింక్ సల్ఫేట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకు 0.2% జింక్ సల్ఫేట్ను, అంటే మనకు ప్రతి ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ సరిపోతుంది. ఈ విధంగా 2 సార్లు చేసుకోవాలి. 4-5 రోజుల వ్యవధితో మీరు ప్రతిసారి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు మనం జింక్ సల్ఫేట్ను దే మందులో కలపకుండా 2 సార్లు చేసుకోండి. ఈ జింక్ సల్ఫేట్ అనేది లోపం అనేది నివారించబడుతుంది. తర్వాత మీ కాండం తొలచే పురుగు సమస్యకు నేను చెప్పినట్టుగా మనం తొందరగా మోనోక్రోటోపాస్ లేదంటే కోరాజెన్ స్ప్రే చేసుకోవాలి మొలిచిన తర్వాత. లేని పరిస్థితుల్లో మనం కొంచెం పైరు పెరిగిన తర్వాత మనం మువ్వలో
దాని మొవ్వలో మనకు ఓవర్స్ అంటాము, అందులో 3 నుండి 4 కిలోల కార్బోఫిరాన్ గుళికలు ప్రతి ఎకరానికి 3-4 కిలోలు వేసుకోవాలండి. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ పేరు చెప్పండి. ఖమ్మం అండి, ఖమ్మం జిల్లా బోనకల్ అండి. మేడం ఏమేదో సార్ చెప్తుంది 0 టిలేజ్ జనవరి వరకు చేసుకోవచ్చని. ఇప్పుడు మామూలు పద్ధతిలో అయితే ఎప్పటి వరకు చేసుకోవచ్చున్నాం? పంచాంగంలో అయితేనో ఈ నెల పోయిన లాస్ట్ వరకే ఉంది. ఓకే, చెప్తానండి. మరి ఇప్పుడు వేసుకుంటే దిగుబడి తగ్గుద్ది ఏమన్నా మామూలు పద్ధతిలో? ఇప్పుడు మామూలుగా మనం ఈ తెలంగాణ లోపల మనం అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో విత్తుకోమని చెప్తామండి. మొక్కజొన్నను మనకు ఈ 0 టిలేజ్ పద్ధతిలో వరి కోతలు ఆలస్యం అవుతాయి కదండి, నవంబర్లో అవుతాయి కదా. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఈ డిసెంబర్లో వేసుకోమని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే డిసెంబర్లో వేసుకున్నప్పుడు కూడా మనకు ముఖ్యంగా మొక్కజొన్న మనం సంవత్సరం పొడుగుతా వేసుకోమని చెప్పినప్పటికీ కూడా దీనిలో తేడాలు ఏముంటాయంటే నవంబర్ తర్వాత మనకు దిగుబడులు తగ్గుతూ వస్తాయండి. మనం జనవరిలో ఇప్పుడు ఈ డిసెంబర్లో వేసినప్పుడు నవంబర్లో మామూలుగా వేసినంత పంట రాకపోవచ్చు కొన్నిసార్లు. తర్వాత జనవరి 10 తర్వాత వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పూత దశలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయండి. కాబట్టి పూత దశలో కనుక మనకు మొక్కజొన్న పంట కనుక ఉంటే ఆ దశలో మనకు మార్చి ఏప్రిల్ లోపల మనకు పంట దెబ్బతింటుందండి. కాబట్టి మనకు ఆ పూత దశ టెంపరేచర్స్లో కోయిన్సైడ్ కాకుండా మొక్కజొన్న ఎప్పుడైనా వేసుకోవచ్చు, దిగుబడిలో తేడా ఉంటుంది. మీరు మనకు ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో వేసినంత దిగుబడి మనకు డిసెంబర్లో రాకపోవచ్చు అండి. కాబట్టి 0 టిలేజ్లో తప్పనిసరి పరిస్థితిలో వరి కోసిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది డిసెంబర్లో. రైట్. మరో కాలర్ ఉన్నారండి. హలో 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 మేడం చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అడగండి మీ ప్రశ్న. చెప్పండి, అడగండి ప్రశ్న అడగండి. వరి కోసిన తర్వాతనా మామూలుగానా? తొందరగా వేసేయండి, ఎంత తొందరగా వేస్తే అంత మంచిదండి. మీరు 0 టిలేజ్ పద్ధతులు ఇప్పుడు వెంటనే వేసుకోండి. మళ్ళీ దున్ని చేయడం అదంటే మీకు ఇంకా ఆలస్యం అవుతుంది. కాబట్టి తొందరగా మీరు ఈ 0 టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేసుకోండి. సార్, ముఖ్యంగా ఈ 0 టిలేజ్ పద్ధతిలో ఈ చలికాలంలో వచ్చే సమస్యలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో చలి కొంచెం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఈ సంవత్సరం అంతగా చలి లేదండి. చలి ఉన్నప్పుడు మనకు వరి మాదిరి కాకుండా మొక్కజొన్న చాలా వరకు చలి తట్టుకుంటుందండి. కానీ ఎప్పుడు అంటే మరీ 10 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తగ్గినప్పుడు 7 డిగ్రీలు 8 డిగ్రీలు అది ఒక 4-5 రోజులు వారం తరబడి ఉన్నప్పుడు మాత్రం ఈ మొలవడం ఆలస్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పైరు చిన్న దశలో ఉన్నప్పుడు సూక్ష్మ పోషకాల లోపాలు కనుక వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత భాస్వరం లోపము, మిగతా పొటాష్ లోపాలు అవి కూడా మనకు పైరుకు అందవు. చలి బాగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ నేల నుండి ఈ యొక్క పోషక పదార్థాలను మొక్క తీసుకోదు. ఆ విధంగా మనకు భాస్వరం లోపం రావచ్చు, సూక్ష్మ పోషక పదార్థాలు జింక్ లోపం రావచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే చలి తగ్గినప్పుడు ఈ లోపాలు సవరించబడతాయి. లేదంటే మనం దానికి తగినట్టుగా నత్రజని స్ప్రే చేసుకోవడం, పొటాష్ స్ప్రే చేసుకోవడం, లేదంటే సూక్ష్మ ధాతు లోపాలు ఏవైతే వచ్చినప్పుడు అయితే జింక్ స్ప్రే చేసుకోవడం, ఇనుము ఆ అవసరాన్ని బట్టి ఏదైతే లోపం లక్షణాలు కనబడతాయో దాన్ని మనం సవరించుకుంటే పైరు బాగా ఉంటుందండి. సరే, ఇప్పుడు మనం చాలా కాల్స్ అడిగినప్పుడు ఇంత కాలర్ కూడా అడుగుతున్నారు, పంట ఒక సైడ్ బాగుంది ఒక సైడ్ బాగోలేదు అంటే దీనికి కారణం పోషకాలు సరిగ్గా అందకపోవడం అంటారా? ఎట్లా చేసుకోవాలంటారు? అది చాలా రకరకాల కారణాలు కావచ్చు అండి. ఇప్పుడు నేల స్వభావం ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు, విత్తినప్పుడు ఏమైనా తేడాలు రావచ్చు, తర్వాత మనకు ఎరువులు వేసేటప్పుడు కూడా సరిగ్గా వేయకుండా ఉండొచ్చు, యాజమాన్య పద్ధతులు కూడా ఉంటాయి కదా, మనం ఎరువులు వేయడం, నీరుని ఇవ్వడం, అట్లాంటి సమస్యలు, నేల ఒకే మాదిరి లెవెలింగ్ ఉండకపోవచ్చు, అట్లాంటి రకరకాల సమస్యలు ఉంటాయండి. ఓకే. అలాగే ఇప్పుడు మనం పురుగులు ఉధృతి గురించి ఎక్కువ చెప్పుకున్నాం, కాండం తొలిచే మోగి పురుగు, తెగుళ్ళు ఎలా ఉంటాయి వీటిలో? ముఖ్యంగా ఇప్పుడు మనకు మొక్కజొన్నలో చూసినట్టయితే తెగుళ్ళ సమస్య వచ్చినప్పుడు మనకు టర్సికం ఆకు ఎండు తెగులు, తర్వాత మేడిస్ ఆకు ఎండు తెగులు అనేటివి వస్తాయండి. తర్వాత తుప్పు తెగులు కూడా వస్తాయి. ఇటువంటి తెగులు ఈ 3 టర్సికం ఆకు ఎండు తెగులు, మేడిస్ ఆకు ఎండు తెగులు, తుప్పు తెగులు వచ్చినప్పుడు డైథేనియం 45 అనేటువంటిది మన మ్యాంకో జబ్ అంటామండి. 2.5 గ్రాములు ప్రతి లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనకు పూత దశలో మనకు ఏమిటంటే పొడ తెగులు వస్తుందండి. ఈ పొడ తెగులు వచ్చినప్పుడు ఈ తెగులు సోకినటువంటి కింది 1-2 ఆకులు తీసివేసి ఈ ప్రోపిగోనజాల్ అనేటువంటి మందును 1 ml 1 లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసుకుంటే ఈ పొడ తెగుల నుంచి రక్షించబడతాయండి. ఈ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మన ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో ఈ యొక్క ఆ కాండం కుళ్ళు తెగులు వస్తున్నాయండి. పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్స్ అంటారు. ఇందులో ఏంటంటే మనకు ఈ మసిగుళ్ళు తెగులు, వడల తెగులు అని వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఏ స్ప్రే చేయడానికి మనకు పనికిరాదు. కాబట్టి దానికి ఏంటంటే క్రాప్ రొటేషన్, మనకు క్లీన్ కల్టివేషన్, శుద్ధమైనటువంటి సాగు చేయడము, తర్వాత పోషకాలు సమతుల్యంగా వేసుకోవడం, ముఖ్యంగా పొటాష్ సరిగ్గా వేసుకోవడం,
తర్వాత మనకు పూత తర్వాత నీటి ఎద్దడి లేకుండా చేసుకోవడం, ఇవన్నీ చేస్తే మనకు ఈ యొక్క కాండం కుళ్ళు తొగిలు అనే పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్స్ నుంచి మనకు వాటిని కాపాడుకోవచ్చు అండి. సార్ ఓవరాల్గా అంటే రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే జీరో టిలేజ్ పద్ధతి లోపల కొత్తగా సాగు చేస్తున్న రైతులు దీని అన్ని పద్ధతులు సరిగ్గా తెలుసుకొని ఇంతకు చెప్పినట్టుగా అన్ని సక్రమంగా నీటి యాజమాన్యము, తర్వాత ముఖ్యంగా కలుపు యాజమాన్యము, మొక్కల సంఖ్య సరిగ్గా ఉండడం, ఇవన్నీ చేసుకొని జాగ్రత్తగా చేసుకుని అనుభవాన్ని గడించి మాత్రమే జీరో టిలేజ్ పద్ధతిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలండి. ఒకేసారి అనుభవం లేకుండా ఎక్కువ విస్తీర్ణంలో చేయొద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ మా స్టూడియోకి ఇచ్చేసి మొక్కజొన్న సాగు గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు గురించి. అదనపు సమాచారం కోసం మా చిరునామా అదనపు సమాచారం డాక్టర్ వి నరసింహారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేందర్ నగర్, హైదరాబాద్. సెల్ నెంబర్ 8008123671. ఇంతటితో రైతు నేస్తం సమాప్తం. నమస్కారం. రైతు నేస్తం